శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. శ్రీశైల ట్రస్ట్ బోర్డు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రెండో బోర్డు సమావేశం అవ్వగా ఈ సమావేశంలో సభ్యులు ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి 14 అంశాలు ఈ సమావేశంలో ప్రవేశపెట్టగా అందులో 11 అంశాలని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. రెండింటిని వాయిదా తీర్మానం వైపు మళ్లించగా ఒకటి తిరస్కరించారు. అందులో గనక చూస్తే స్థానిక చెంచు గిరిజనులకు కూడా ప్రతి నెల ఒకరోజు శ్రీశైలం మల్లన్న స్వామి స్పర్శ దర్శనానికి కూడా అవకాశం కల్పించారు. అలాగే గనక చూసుకున్నట్టయితే 500 టికెట్ పొంది స్వామి స్పర్శ దర్శనానికి అవకాశం పొందిన భక్తులకు గనక చూసుకున్నట్టయితే 100 గ్రాముల 2 లడ్డూల్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. అలాగే 300 టికెట్ పొంది దర్శనంకి చేసుకునే వారికి గనక చూస్తే 100 గ్రాముల 1 లడ్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం గనక చూసుకున్నట్టయితే శివ సేవకులతో క్షేత్ర పరిధిలో కూడా పలు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కూడా బోర్డు ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాము. సురేష్, వివరాలేంటి? శ్రీవిద్య, రాష్ట్రంలో మనం చూసుకోవచ్చు వైష్ణవ ఆలయాల విషయానికి వస్తే మనము శ్రీశైలం తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధిగాంచిందో, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా అదే స్థాయిలో ఆ తరహాలో ప్రాముఖ్యత ఉన్నటువంటి పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాలలో ఎంతో మహిమాన్వితమైనది మన శ్రీశైల క్షేత్రం నల్లమల్ల అభయారణ్యంలో ఉంది. అభివృద్ధికి నోచుకోకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి మీద ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే శ్రీశైల దేవస్థానానికి కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కూడా పలుమార్లు శ్రీశైలంకి వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు. తాజాగా కూడా మనం రీసెంట్గా కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీగా వచ్చి కూడా స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి లోపల శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇవన్నీ కూడా చూసి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఆ తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎందుకంటే శ్రీశైలం దేవస్థానం నల్లమల అభయారణ్యంలో ఉంది కాబట్టి అనుమతులు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుంచి రావాలి కాబట్టి అవన్నీ ఏమేమి ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుండగా, మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా శ్రీశైలం దేవస్థానానికి ఏ విధంగా సహాయ సహకారాల అభివృద్ధి సంబంధించి అవి కూడా ప్రపోజల్స్, ప్రతిపాదనలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతున్నాయి. దానికి సంబంధించి కూడా శ్రీశైలం దేవస్థానం అధికారులు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టీటీడీ పాత్ర కూడా శ్రీశైలం అభివృద్ధి పైన టీటీడీ పాత్ర కూడా కనిపిస్తుంటే, శ్రీశైలం దేవస్థానం అధికారులు కూడా తాజాగా అంటే సామాన్య భక్తుల సేవలను దృష్టిలో ఉంచుకొని మల్లన్నను మరింత చేరువ చేసేందుకు, మల్లన్న సేవలు మరింత కామన్ మ్యాన్కి సేవ చేసేందుకు టీటీడీ ఏ విధంగా చేస్తుందో, సామాన్యమైన భక్తులకు ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారో అలాంటి సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అలాంటి సౌకర్యాలను శ్రీశైల దేవస్థానం కూడా కామన్ మ్యాన్కి అందించాలని చెప్పేసి నిర్ణయించారు. తాజాగా కూడా మనకు చూసుకోవచ్చు శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత రెండో సమావేశం తాజాగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, మిగతా బోర్డు మెంబర్లు అందరూ కూడా పాల్గొని పలు అంశాలు కూడా చర్చించారు. దాదాపు 14 అంశాల్లో ఒకటి తిరస్కరణకు గురి కాగా 2 అంశాలు వచ్చేసి వాయిదా పడ్డాయి. మొత్తం మిగతా వాటన్నింటి కూడా పాలక మండలి అంతా కూడా ఆమోదం తెలిపింది. చాలా ఆర్చించదగ్గ విషయం. ఎందుకంటే తిరుపతిలో మనం చూసుకోవచ్చు స్థానికులకు శ్రీవారి దర్శనాల విషయంలో పెద్దపీట వేస్తున్నటువంటి విషయం స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు. అలాంటి నిర్ణయమే శ్రీశైలం మల్లన్న అంటే చెంచు మల్లన్న అంటారు. ట్రైబల్ అడవిలో ఉంటారు కాబట్టి చెంచు మల్లన్నగా, చెంచులకు ఆరాధ్య దైవం శ్రీశైలం మల్లికార్జున స్వామి. సో ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో నల్లమల్ల ట్రైబల్స్, చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా శ్రీశైలం దేవస్థానం నుంచి ఒక ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసి ప్రతి నెల ఒక రోజున స్వామివారి స్పర్శ దర్శనం వాళ్ళకు కల్పించేలా కూడా బోర్డు ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండోది, రాష్ట్రంలో మన బాసర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాసర మనకు సరస్వతీదేవి ఎంత ఆలయం ప్రసిద్ధిగాంచిందో, నల్లమలలో కొలువైనటువంటి కొత్తపల్లి మండల పరిధిలో నల్లమల అభయారణ్య పరిధిలో కొలను భారతి అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా అడవుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. రెండో బాసరగా కూడా పిలుస్తారు. అయితే ఆ కొలను భారతి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకోవాలని చెప్పేసి దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కొలను భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం అధికారులు దత్తత తీసుకొని మొత్తం పూర్తి ఆలయానికి ఉన్నటువంటి భూములు కానీ, అమ్మవారికి ఉన్నటువంటి బంగారు కానీ, అక్కడ నగదు ఉండి లెక్కింపు కానీ అన్ని పూర్తి వివరాలతో తీసుకొని మొత్తం ఆ కొలను భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం వాళ్ళు
పూర్తి స్థాయిలో మార్పు చేయనున్నారు. ఇక మూడో విషయం ఏంటంటే చాలా హర్షించదగ్గ విషయము, స్పర్శ దర్శనం తీసుకోవాలంటే 500 రూపాయల టికెట్ శ్రీశైలం దేవస్థానంలో, లడ్లు సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా పాలక మండలి ఇంకో తీర్మానం చేసింది, మూడో తీర్మానం చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి 500 రూపాయల స్పర్శ దర్శనం తీసుకునే భక్తుడికి 100 గ్రాముల లడ్లు 2 లడ్లు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేశారు. అతి శీఘ్ర దర్శనం టికెట్ 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకునే వాళ్ళకు 100 గ్రాముల లడ్డు ఒకటి ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేశారు. ఇదంతా కూడా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ కౌంటర్ ద్వారా వాళ్ళకి అందించాలని చెప్పేసి చేశారు. ఇంకోటి ఆలయం క్షేత్రం లోపల ఉన్నటువంటి ఏదైతే గోసదనం లోపల ఏదైతే ఉందో గో సంరక్షణశాల, దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించాలి, దాతల సాయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి, దాతల సహకారం చెప్పి హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది దీన్ని డెవలప్మెంట్ చేసేందుకు దాతలు కూడా ముందుకు రావడం జరిగింది. ఇక శివసేవకులతో హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే శ్రీశైలంలో మనకు శ్రీవారికి సేవ చేయడానికి చాలామంది దేశ నలుమూల నుంచి కూడా భక్తులు వెళ్తుంటారు. అలానే కూడా శ్రీశైలంలో కూడా సేవ చేయడానికి శివసేవకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వాళ్ళని ఉపయోగించుకొని శ్రీశైలంకి వచ్చే భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రతి చోట కూడా శివసేవకుల కోసం ఒక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక దీంతోపాటు కూడా మనం చూసుకొని జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను శ్రీశైలంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పాలక మండలి, ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక శ్రీశైలంలో భక్తులు ఏదైనా ఇబ్బందులున్నా, క్యూలలో ఇబ్బందులున్నా, వసతి సౌకర్యాలు ఏదైనా ఉన్నా ఇబ్బందులున్నా అధికారులకు చెప్పుకోలేరు కాబట్టి ప్రతి చోట కూడా ఒకటి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలి. ఆ బాక్స్లో ఎవరన్నా సరే భక్తులు ఎలాంటి సమస్యలు దాంట్లో పోస్ట్ చేసినా కూడా మేము వెంబడే దాని మీద రెస్పాండ్ అయ్యి ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి పాలక మండలి తీర్మానించింది. ఇక దీంతో పాటు కూడా డిజిటల్ బోర్డులో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అంటే ప్రతి చోట కూడా శ్రీశైలం దేవస్థానానికి దేశవ్యాప్తంగా నలుమూల నుంచి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి ఏ సమయంలో ఏ సేవలు ఉంటాయి, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, క్రౌడ్ స్వామి అమ్మవారి దర్శనానికి ఎంత గంట సమయం పడుతుంది అని పూర్తి వివరాలంతా కూడా డిజిటల్ బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి పలు తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇది కొలను భారతి ఆలయము శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకోవడం కానీ, మరోపక్క స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న, అతి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకి లడ్లు ఉచితంగా అందించడం కానీ, ఇవన్నీ కూడా మనము చూసుకుంటే ఇవి చాలా హర్షించదగ్గ విషయంగా మనకి కనిపిస్తున్నాయి. దీంతోపాటు కూడా శ్రీశైలం ఎంప్లాయీస్ని పూర్తిగా శ్రీశైలం నుంచి వాళ్ళను సున్నిపేటకు షిఫ్ట్ చేశారు. గతంలోనే 50 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2014 అధికారంలో ఉన్నప్పుడే శ్రీశైలం ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా పూర్తిగా అక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి దాదాపు అక్కడ నివాస గృహాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మొత్తం మీద కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో శ్రీశైలం సున్నిపేటను ఆ విధంగా డెవలప్మెంట్ చేసేందుకు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వము దీని మీద చొరవ చూపెట్టి పలు డెవలప్మెంట్ యాక్టివిటీ చేపడుతుంది. ఇప్పటికే దీని మీద శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మల్లన్న భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన ధ్యేయంగా. ముఖ్యంగా క్యూ లైన్లలో నిలబడే భక్తులు కూడా గంటల తరబడి కూడా వెయిట్ చేయకుండా వాళ్ళకు అల్పాహారము, పాలు లేదా బిస్కెట్లు, మంచినీళ్ళు అందించే విధంగా కూడా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఏర్పాటు చేయబడుతున్నారు. ఇప్పటికే కోటి దీపోత్సవం, కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కూడా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశ నలుమూల నుంచి కూడా శ్రీశైలానికి పెద్ద సంఖ్యలో భక్తులు, దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా ఉగాది బ్రహ్మోత్సవాలకు మనం చూసుకుంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వందల కిలోమీటర్ల మేర భక్తులు ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర కూడా నల్లమల్ల అభయారణ్యం కూడా నడిచి శ్రీశైలంకి వస్తారు. నల్లమల్ల అభయారణ్యంలో నడిచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి మెరుగైన సౌకర్యాలు అడవిలో ఏర్పాటు చేయాలి, పాదయాత్ర గుండా వచ్చే భక్తులకు ఏం చేయాలి, అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, వీటన్నిటితో ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దీంతోపాటు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా జాతీయ రహదారులను అనుసంధానం చేయాలి. ఎందుకంటే కర్నూలు నుంచి బెంగళూరు టు హైదరాబాద్ టు బెంగళూరు హైవే కర్నూలు మీదుగా వెళ్తుంది. మరోపక్క గుంటూరు, విజయవాడ, అమరావతి ఆ లైన్లు మన కర్నూలు మీదుగా వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా దూరణాల దగ్గర లింకప్ అవుతాయి. అటుపక్క విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కానీ, ఇటు పక్క కర్నూలు జిల్లా వాహనాలు అంటే మనకు దూరణాల దగ్గరికి జాతీయ రహదారులు ఏ విధంగా అనుసంధానం చేయాలి. మరోపక్క అటవీ ప్రాంతం, నల్లమల్ల అటవీ ప్రాంతంలో రాత్రి 9 అయితే వాహనాలను కూడా శ్రీశైలం దూరణాల నుంచి శ్రీశైలం ఘాట్లో పైకి అనుమతించారు. ఎందుకంటే అడవిలో సంచరించే వన్యప్రాణులకు, వన్యమృగాలకు, జంతువులకు కూడా చిరుతపులు కానీ పెద్ద పులులు కానీ రాత్రి అవన్నీ సంచరిస్తుంటాయి కాబట్టి వాహనాలు ఢీకొని చనిపోయే అవకాశం ఉంది కాబట్టి అనుమతించారు. దూరణాల దగ్గరనే వాహనాలు ఆఫ్ చేస్తారు. ఉదయం
6 వరకు తెల్లవారుజామున వరకు కూడా ఆఫ్ చేస్తారు. సో ఈ టైంలో అక్కడికి వచ్చే దేశం నలుమూల నుంచి భక్తులు అక్కడికి వచ్చే భక్తులు దోర్నాలలో చాలా ఇబ్బందులు పడతారు. రాత్రిపూట ఆహారం దొరకదు, మంచినీళ్ళు దొరకదు. అది దోర్నాల ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టీటీడీ సహకారం తీసుకొని అక్కడ కూడా ఒకటి వసతి భక్తుల రద్దీ అదేవిధంగా వసతిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒకటి వసతి సముదాయాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్మించాలని చెప్పేసి శ్రీశైలం దేవస్థానం అధికారులు తాజాగా కూడా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా శ్రీశైలం దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా శ్రీశైలం అభివృద్ధికి సహాయ సహకారాలు అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తాజాగా పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా హర్షించదగ్గంగా ఉన్నాయి. శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ సురేష్ ఫర్ ద డీటెయిల్స్.